ఇంకెన్నాళ్ళమ్మా, అన్నయ్య చదువు పూర్తయి ఉద్యోగం రాగానే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అన్నయ్య, ఇంట్లో బియ్యం లేకపోతే అమ్మ అప్పు తీసుకుని వెళ్ళి మాట్లాడరా. అంత కాల్సిపోయింది. కూరలు కూడా ఏం చేయలేదు, పత్రి చారే పంపింది. మజ్జిగ కూడా. ఐదు లక్షలు జాతకం అంటే నీదే. పూలు అమ్మితే ఏమవుతుంది? పూలు తోటలు అమ్మాలి గాని. బాగానే ఉంది. అతను తాకట్టు పెట్టడం, నువ్వు విడిపించడం. నువ్వే అతన్ని పాడు చేస్తున్నావు. గట్టిగా మందలించకూడదు. నువ్వు మరీనమ్మా, నాకు చెప్పాల్సిన వయసుడికి నేను ఎలా చెప్పడం? అంతగా కాదు కూడదు అనుకుని గట్టిగా మాట్లాడితే తండ్రి కొడుకులేవో గొడవలు పెట్టినారని ఊరంతా లోకు చేస్తుంది. ఇంకెన్నాళ్ళమ్మా, అన్నయ్య చదువు పూర్తయి ఉద్యోగం రాగానే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అమ్మా, ఆకలి అన్నం పెట్టు. ఇంట్లో బియ్యం అయిపోయాయి. పక్కింట్లో అప్పు తెచ్చి నీ అన్నయ్య ఒకడి కోసమే ఉండాను. ఓ శాంతే కదమ్మా. ఇగో ఈ చెలవుతో ఇంట్లో వండపంచుడు. ముందు వెళ్ళి అన్నయ్య క్యారేజ్ పెట్టా, నేను తీసుకెళ్తాను. ఏమండి, మా అన్నయ్య క్యారేజ్ బుద్ధిందా లేదయ్యా? అన్నయ్య, ఇంట్లో బియ్యం లేకపోతే అమ్మ అప్పు తీసుకుని వెళ్ళి మాట్లాడరా. అంత కాల్సిపోయింది. కూరలు కూడా ఏం చేయలేదు, పత్రి చారే పంపింది. మజ్జిగ కూడా. అన్నయ్య, ఈ వ్యాల్యూ సర్దుకో. రేపటి నుంచి ఏ తేడా రాకుండా నేను చూసుకుంటాను. సెలవులు. అన్నయ్య, 2 వేసవికే వాళ్ళు తెమ్మటావా? వేరుశనగ గుంటలు వద్దు, వంకాయ బజ్జి వద్దు. ఎలా ఉంది? అన్నయ్య, నువ్వు తిరిగి ఇచ్చారా? నేను తీసుకెళ్ళిపోతాను. నేను చూసుకుంటాను, వెళ్ళరా. వెళ్ళు. శేఖర్, వాడిని తమ్ముడా? వట్టి నాటోకలా ఉన్నాడేమిటయ్యా? అది ఏం చేయమంటారు సార్, మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. వాడు నా నిజమైన తమ్ముడు కాడు. చిన్నప్పుడు సంతలో దొరికితే మా అమ్మ వాడిని తీసుకొచ్చి పెంచుకుంది సార్. వాడు నన్ను అన్నయ్య అంటుంటే నేను తమ్ముడు అనకుండా ఎలా ఉండగలను సార్? అందుకు నా మనసు ఒప్పుకోలేదు. నా దశలే జాలిగుండే. శేఖర్, యు ఆర్ రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. మా ఆవిడ ఊళ్ళో లేదురా, మహాబోర్ కొట్టేస్తుంది. అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. అయితే నన్ను ఏం చేయమంటారండి? జ్యోతిలక్ష్మి డాన్స్ చేయమంటారా అండి? అది కాదు, మన రావట్లేదు. అదే అందరూ ఎదవలేగా. ఈ ఏళ్ళు వర్దిల్. ఇప్పుడు ఆ సెక్రటరీ ఎదవన్నారు, ఎదవా ఈ కాళ్ళ కింద పడి ఉన్నాడు. నా కాళ్ళ మీద ఎందుకు? నువ్వు అంటే చాలు వాళ్ళు అంటారు. 5 లక్షలు జాతకం అంటే నీదే. పూలు అమ్మితే ఏమవుతుంది? పూలు తోటలు అమ్మాలి గాని. అంత పెద్ద తోట నిజంగా? ఈ గాలి గోపురం మీద ఒట్టు. మరి ఎప్పుడు వస్తానన్నారు? నువ్వంటే ఈ రాత్రికే. ఈ రాత్రికే? మరి మీరు మా అన్నయ్య రాత్రి 9 గంటలకి ఆయన తీసుకుని మా ఇంటికి రండి. తానకంలో పుడకల్లా మేమెందుకు లేదు? ఇంత అదృష్టాన్ని తెచ్చింది మీరే కదండి, మీకు మర్యాద చేసుకోవాలిగా. రండి. ఆగు, ఏంటి నాటకాలు? నాటకం కాదు, నిజమే. నిజమో కాదు నాకు తెలిసే. ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నావంట? నేను నాటకాలు ఆడతాను, డ్రామాలు వేసుకుంటాను, నా బతుకు రాత్రి రంపాలు పెట్టుకుంటాను, చేస్తాను. నేనుండగా నీకు ఆ కర్మేంటే? నువ్వెవరు నాకు? నేను నీకు కాబోయే మొగుండే. నేను ఆ మొగుడు అయితే అలానే మాటలు వింటూ ఊరుకుంటావా? ఇది శీలానికి సంబంధించిన విషయమే, రోడ్డు మీద తెలియదు కాదు. లేకపోతే నా కొడుకుల్ని ముక్కునే గుద్దేనా? ఇదిగో, నువ్వు ఇట్లా చర్య సినిమా చూసావా? అందులో ముక్కమ్మ రాజాల ఆళ్ళు, నేను ఇంటి వాణ్ణి. నువ్వు ఇంటి వాళ్ళ వచ్చి నన్ను కాపాడతావని నేను సరేనన్నాను. ఈ రాత్రికే నీ ఇంట్లో ఇట్లా చర్య ఫైట్. మొత్తానికి హీరోయిన్ వినిపించుకున్నావే. ఈ హీరో చేత ఫైట్ కూడా చేంజ్ చేస్తున్నావు. అద్దరగొట్టే. ఇంకా రారంటే రండి బాబు. వానుండిపోయేబెట్టే దా. నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గుపడుతుంది బాబు, కొత్త కదండి. కూపండి. ఉండండి బాబు, ఉండండి.
ఏం మర్యాద ఏం మర్యాద. వెనకటి రోజుల్లో ఎప్పుడో దేవేంద్రుడు జరిగిందండి, మళ్ళీ నాలుగు మీకు జరుగుతుందండి. కూకోండి. ఇక కారులో బోరింగ్, ఇంటి ముందు సిమెంట్ రోడ్ కూడా ఏం చేస్తారా? అదెంత పని ఏం చేద్దాం? అబ్బో, ఇంటి ముందు సిమెంట్ రోడ్ కూడా ఏం చేస్తారంట. అయ్యారు లక్ష డబ్బులు తెచ్చారండి. 4 లక్షల డబ్బులే, 1 కాదు 2 కాదు. సెక్రటరీ గారిని జాగ్రత్తగా చూసుకో. గుమ్మవతల మీ అన్న నేను దూరపలకలా ముందు వెళ్ళి బయటికి. ఎంత నాకు ఏటో తొందర. అక్కడే కూర్చోండి. ఇదిగో ఈ 4 లక్షల రూపాయలు లోపల తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రావాలి. సిగ్గేస్తుందండి. నా దగ్గర సిగ్గెందుకే, ఏం పర్వాలేదు, బయటగా. బాబు మీరు కళ్ళు మూసుకోండి, నేను వచ్చి తీసుకుంటాను. కళ్ళు మూసుకుంటే నాకు భయం వేస్తుంది, నేను మూసుకోను. భయం ఎందుకండి, నేను ఇట్లా చేసిన సినిమాలో కథ చెప్తాను కదండి. సరే. అనగనగనగనగనగా ఎట్లాచారి సినిమాలోనండి ఓ రాజకుమార్తె అండి. ఆ రాజకుమార్తె ఇంటికి ఓ దొంగ సచ్చినోడు వచ్చాడండి. వస్తే రాజకుమారుడు ఊరుకుంటాడంటండి. అంతేనండి, చడీలో ముందు కురికాడండి. కత్తి తీసి బాగా నూరాడండి. నూరి సింహంలా ముందుకు నడిచాడండి. అయినా అవతల సచ్చినాడు కదండి. అడే అదవా, రాజకుమారుడు మళ్ళీ కత్తి తీసి బాగా నూరాడండి. అయినా కదలడే. చెప్పానుగా యాదవా. రాజకుమారుడు పైకి ఎక్కాడు. ఎక్కి చడీలో తన్నాడంతే. ఎలాగా? దేవేంద్రుల్లో కూకోబెడితే కుంభకర్ణుల్లో పడ్డారండి. అది రావులో దెబ్బరా, లక్షణ కొడక. ఇదిగో సినిమాలో డిషన్ డిషన్ సౌండ్ వస్తుంది, రాదేటి? ఓ నియమం మర్చిపోయానే, ఇప్పుడు చూసుకో. ఎలా ఉందే? ఈ మధ్య గుర్రానికి పచ్చగడ్డి దొరకలేదన్న ఒకటి మరీ పిరిమైపోయిందిరా. సెక్రటరీ గారితో చెప్పి ఏర్పాటు. దిట్టి బొమ్మ పడును నా కొడక, దిగావంటే దిగనా కాలు జరిగిందంటే దిగనా. ఎక్కడ లేకుండా ఇంటి వాడు బయట చూస్తున్నట్టుగా ఉంది. పేరుకి నా కొడుకులు, పేదవ నా కొడుకులు. మరి నీ విషయం ఏమిట్రా లక్స్ గా? నువ్వు పల్లెలో ఉన్నావు కదా, అడిగి వెళ్ళిపోదామని. నువ్వు అంటే ఇలా వెళ్ళిపోతాను. తప్పమ్మా, దిగి ఇలా వెళ్ళిపోకూడదు ఏంటి? దిగు. తప్పదా? దిగా. ఏట్రా పొలమా, బోరింగ్ పొలమా. చేయి ఖాళీ లేదు, పైకి వెళ్ళరా నాయన. ఆగండో సూరమ్మ గారు, ఎవరనుకుంటున్నారు? మీ ఆయన. ఇదేమయ్యా? యాసం కాదండి, మీ ఆయన. రోడ్డు మీద వెళ్తుంటాను, గేదె వచ్చింది. అయ్యో, మామూలు గేది కాదే, ఫారం గేది. అమ్మో వర్ణాయన, అమ్మో. అయినా ఇంట్లో మనగేది పాలు పెతకటమే శాతగాలోడిది, పాలు పెద్ద ఇంకెళ్ళవరా? అయినా పశువు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పశువులయ్యి ఎందుకు ప్రవర్తించావురా? సూరమ్మ గారు, అది పాలిన గేది, అందులో బుర్రన గేది కాబట్టి ఆయువు పట్టు తప్పించి అన్ని చోట పొడి చేసింది. లేకపోతే ఈ పాడికి మీ ఆయన అంతే ఫాట్. లోనకి తీసుకెళ్ళవే పతివత తల్లమా, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడే పడిపోయేటట్టుంది. అవయవాలు ఏమి ముట్టుకోకమ్మో, ఊరిపోతాయి. నేను చెప్పుగా పట్టుకో అంతే. ఎక్కడ పట్టుకుంటావంటే ఇక్కడ పట్టుకో, కుక్కలా వచ్చేస్తాడు. ఇదిగో జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది చూడండి. మంచానికి కట్టాలి, కార పట్టేయాలి, దూలానికి ఏలాడ తీసి మిరపకాయలు పొగయ్యాలి. మామూలు విషయం ఏంటి? లక్ష
మరే లక్స్ లక్సేటి లక్స్ అంటే అదంతా ఓ పెద్ద కథలేండి. ఇగో సూరం గారు, ఈ వంకర్లకి సరైన వైద్యం చేయలేదనుకోండి, వీడు కాల్చేసిన కోడి పెట్టలాగా ఇలాగే ఉండిపోతాడు. తెలుసుకోండి, ఇది మీ కుంకానికి సంబంధించిన విషయం. నా మంగళసూత్రి ఏమనేదేటి సురమ్మ ముందా మంచం మంచు నువ్వు అట్ట సూత్రానికి మంచానికి కదా లక్స్ తర్వాత కారం. కారం. మన ఇంట్లో కారం ఉందమ్మా. కారుంది బాబు. అయ్యో ఎంత మాట! అసలు ఉన్న కిటికంతా అందులోనమ్మా. మనం ఆ కారంతో ఒంటి మీద 5-6 పూతలు పుయ్యాలి. ఆ తర్వాత అరుతా ఎందుకు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడే ఉండాలా బుద్ధి. ఉండు బాబు తెస్తాను. బంగారం లాంటి కారానికి ఎంత గట్టి పెట్టిందో. ఏరా, ఇల్లు, ఇంటి పక్కన తోట, తోట బోరింగు, ఇంటి వెనకాల 4 ఎకరాలు, ఇంటి ముందు లాన్లో కారు. రండమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఓం ఓర్చుకోరా లక్స్, ఓర్చుకో. మంటనే మాట్లాడురా. ఫారెన్కేది ఇగో సూరం గారు, వీడు అరుస్తున్నారు కదా అని మీరు మధ్యలో కంగారు పడిపోయి కట్లు ఇప్పించారనుకోండి, వీడు అటు ఇటుగా అయిపోతారు. అంటే నా మాట విని తెల్లారి 6 గంటల దాకా ఈ నిప్పులో మిరపకాయలు వేసి పొగ బాగా పట్టించండి. తెల్లారిసరిగా వీడు మామూలు మనిషి అయిపోతాడు. నేను వస్తానమ్మా. లక్సు. ఝన్ 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 తెలుగు